మంచిర్యాల జిల్లా గద్దెరాగడి సమీపంలో గల శ్రీనివాస గార్డెన్లో కల్వరి టెంపుల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు క్రైస్తవ బోధకులు తెలిపారు. మొట్టమొదటిసారిగా మంచిర్యాల పట్టణంలో కల్వరి టెంపుల్ ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస గార్డెన్లో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని దైవభక్తి గల భక్తులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇనాక్, శ్రీనివాస్, జాన్, క్రైస్తవ సోదరిమణులు తదితరులు పాల్గొన్నారు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముత్తాడును, సంకపె సంరక్షించు, క్షేమాన్ని ఇవ్వమని, మేము చేసే ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం అందరికీ తోడై ఉండుగాక. ఆమేన్. దైవజన్ సతీష్ కుమార్ గారు మీ అందరి క్షేమం కోసం, మీ కుటుంబాల క్షేమం కోసం, మీ బిడ్డల క్షేమం కోసం శ్రీనివాస్ గార్డెన్లో ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు అద్భుతంగా ఆరాధన జరుగుతున్నాయి. ఆత్మతో సత్యంతో కూడిన ఆరాధన, స్వచ్ఛమైన వాక్యం అందించబడుతుంది. మీరు రండి, మీ కుటుంబాలని, మీ స్నేహితులను తీసుకొని రండి. పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి ద్వారా స్థానిక ప్రజల యొక్క కోరిక మేరకు కల్వరి టెంపుల్ మందిరము శ్రీనివాస గార్డెన్లో ప్రారంభించబడింది. ప్రతి ఆదివారము 4 ఆరాధనలు, ఉదయం 6 గంటలకు, 9 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం 6 గంటలకు 4 ఆరాధనలు జరుగుతున్నాయి. అనేక మంది ప్రజలు వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని పొందుకుంటున్నారు. కాబట్టి మీరు రండి, దేవుని పొందండి. ఎంతో కాలంగా ఇక్కడ కల్వరి టెంపుల్ కావాలని ప్రార్థన చేసిన విధంగా దేవుడు తన మహాకృపను బట్టి మంచిర్యాలలో కల్వరి టెంపుల్ ప్రారంభించినంతగానో సంతోషిస్తున్నాము. గత 3 వారాలుగా మేము క్రమం తప్పకుండా ఈ మందిరానికి వస్తున్నాము. మంచిర్యాల వాస్తవుడిగా అనేకుల్ని కూడా నడిపించాలని తీర్మానం తీసుకున్నాము. దేవుడి నామానికి మహిమ కలిగే విధంగా అనేకులు ఇంకా నడిపిస్తాము. ఇక్కడ ప్రారంభించినందుకు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు ఉంటాము. అయ్యారికి వందనాలండి. మీరు కూడా అనేకులు రావాల్సిందిగా మనం